నమస్కారం. మనీ మాటలో మాట్లాడుతున్నందుకు చాలా సంతోషం ఉంది. ఈ 1700 ఇచ్చిన దాంట్లోనే రూ. 900 తగ్గింది. 14,960లోని 22 క్యారెట్ గోల్డ్. 24 క్యారెట్ గోల్డ్ ఏమో 16,309లో ఉంది. వెండి 305 అంటున్నారు. కానీ ఫ్యూచర్స్ మార్కెట్‌లో 2,80,000 ఉంది. రూపాయి మన గురించని ఇజ్జతిస్తున్నది. బాండోన్ అని చెప్పొచ్చు. దాని తర్వాత వాల్యూ తగ్గుతూనే ఉంది. రూపాయి ఏమో 96 బ్రీచ్ అయిపోయింది. కొంచెం చాలా ఎక్స్‌పర్ట్స్ ఏమో డిసెంబర్‌లోనే 96 వస్తుందని చెప్పారు. ఈ ఛానెల్‌లోని మొదటేమో 96 వస్తుందని చెప్పాను. మే 15 96 వచ్చేసింది. వర్షం లాస్ట్ అని చెప్పారు. 98 దాటిపోయిన వెళ్ళిపోతుంది. నేను మొదటిసారి చెప్తున్నట్టుగా 100 కన్ఫర్మ్. 120 లక్ష్యం. చేపాకులో సెంచరీ శీఘ్రంగా వస్తుంది. 96 దాటిపోయారు. మీరు 3% చేశారంటే ఇప్పుడే 98 అవుతుంది. ఓకే. దాంతో డాలర్ 100 అంది బ్లాక్‌లో ఫస్ట్ వస్తుంది. బ్యాంక్‌లో రెండోది వస్తుంది. లాస్ట్‌కి ఇక్కడ వస్తుంది. 100 కన్ఫర్మ్. దానివల్ల ఎన్ఆర్ఐ ఉన్నోళ్ళకి ఇది వరప్రసాదం. డాలర్‌ల జీతం కొంటారు. ఇక్కడే కొని ఉంచుతారు. సో, గల్ఫ్‌లో ఉన్నోళ్ళందరూ ఒక సైడ్‌లో వార్‌లో కష్టంగా ఉన్నప్పుడు, ఇంకో విషయంలో ఇది వరప్రసాదంలాగా ఉంటుంది. $100 నుంచి $105 వరకు క్రూడ్ ట్రేడ్ అవుతూనే ఉంది. స్పాట్‌లో ఎక్కువ. మార్నింగ్ గిల్లీలాగా పెరిగిన ఇండెక్స్ బెలూన్‌లో బెలూన్‌లోని గాలి తగిపోయినట్టు పడి -40 పాయింట్‌లో ఉంది. దీనికి ముఖ్య కారణం బ్యాంక్ నిఫ్టీ. 115 పాయింట్లు పెరిగిన బ్యాంక్ నిఫ్టీ బెలూన్ నుంచి గాలి వెళ్ళిపోయినట్టుగా దీనికి ఇవాళ చూసారా -300 పాయింట్‌లో ఉన్నది. రియాలిటీ ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్ ఈల్డ్ పెరుగుతున్నది. బ్యాంక్ ఈల్డ్ పెరుగుతున్నది. బ్యాంక్ రెంట్ పెరిగిందంటే గవర్నమెంట్ బాండ్ తాలూకు వాల్యూ తగ్గుతుంది. అది మార్కెట్‌లో లాస్ చూపెట్టాలి. అంతా చూసారంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ మీద తల మీద కట్టినాం. దానివల్ల పబ్లిక్ సెక్టర్ బ్యాంకే హెవీ లాస్. ఐటీ ఇండెక్స్ ఓకే 2.5% గిల్లీలాగా పెరిగింది. అది డెట్ క్యాట్ బాండ్స్. ఎఫ్ఎంసీజీ 0.5, ఆటో 0.6, ఫార్మా 0.5, మెటల్ మొత్తం 0.8 డౌన్. మార్నింగే నెగెటివ్ అవ్వడానికి మెయిన్ కారణం ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ నెగెటివ్‌లో స్వింగ్ అవుతున్నది. ఇవాళ టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ 4 అయింది. 4% అప్. ఎందుకు 4% అప్ అంటే నేను మిగతా పెరిగిన దాంట్లో నేను దీంట్లో పెరగలేదని బాధపడ్డారు. యాక్చువల్లీ ఏంటంటే మొదటిసారి జేఎల్ఆర్ ప్రాబ్లమ్ అయ్యి ప్యాసింజర్ వెహికల్ ఇక్కడే కాపాడింది. దానివల్ల జేఎల్ఆర్ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్ వల్ల ప్యాసింజర్ వెహికల్ తనకు రెవెన్యూ పెరిగినా కూడా ప్రాఫిట్ తగ్గుతూనే ఉంది. జేఎల్ఆర్ ఏమో నెక్స్ట్ ఇయర్ బాలాజీ ముంచిన వల్ల మేము సూపర్‌గా చేస్తాం. అలా చెప్పడం వల్ల జేఎల్ఆర్‌లో కాస్ట్ ఆప్టిమైజ్ చేస్తారు. ప్రీమియమైజేషన్ చేస్తాం. డెలివరీ చేస్తాం. ఇండో యూఎస్ డ్యూయల్ మేము యూజ్ చేస్తాం. దీనివల్ల చాలా నల్ల విషయాలు చెప్పడం వల్ల అది 4.5% పెరిగింది. ఈ ఇన్ఫోసిస్ అంతా డెడ్ క్యాట్ బౌన్స్‌లో 2.6, టెక్ మహీంద్రా 2.4. రెడ్డి గారేమో అనుకున్నంత వరకు ప్రాఫిట్ తగ్గకుండా అక్కడే ఏదో వేరేగా ఉండడానికి 1.5. దయేష్ లైఫ్ ఇన్సూరెన్స్‌లో ఏంటంటే బోర్డ్ మీటింగ్ చేస్తారు. షేర్‌ని బైబ్యాక్ చేస్తారు. దానివల్ల చెక్క లెవెల్ పెరుగుతున్నది. సన్ ఫార్మా 1%. ముత్తూట్ రిజల్ట్స్ వచ్చింది. రిజల్ట్స్ సూపర్‌గానే ఉంది. ఎందుకంటే ఆ స్మాల్ టికెట్ లోన్ తగ్గుతున్నది. అలాగనే ఒక రూమర్‌లోని దాన్ని ఒక 5% కొట్టేసింది. ఐడీఎఫ్‌సి తాలూకా ఫార్మర్ ఎంప్లాయీలో లోన్ కట్టడం వల్ల ఓకే 1.5% ఈడీ కేసులో ఏదో లోన్ ఉంటుంది. ఫ్యూయల్ ప్రైసెస్ ఇండియాలోని ఓకే పెంచమని చెప్పి కర్పూరం చేసి సత్యం చేశారు ఒకరు మాట్లాడుతున్నోళ్ళు. ఇప్పుడేం చెప్తున్నారు? ఇది చాలా తక్కువ పంపిస్తాను అని చెప్తున్నారు. నేను ఎప్పుడేం చేశానంటే నేను అనుకున్న డీలర్‌ని అందరికి ఫోన్ చేశాను. ఇది అయ్యా రూ. 3 పెంచారా? ఇప్పుడు కూడా జీతం ఇవ్వడానికి డబ్బులు లేవు. అండర్ రికవరీలో 25 డీజిల్‌లో రూ. 40 ఉంది. మీరేమో టాక్స్ ఏమో ₹50 ఏస్తున్నారు. చాలామంది నాకు అడుగుతున్నప్పుడు ఓఎంసీ స్టాక్స్ అంతా హై డివిడెండ్ స్టాక్. మీరు తీసుకుంటే చాలా బావుంటుంది అని చెప్తున్నప్పుడు, సార్ ఇలా జరుగుతుంది. నేను మీకు చెప్పాను అది కూడా. మీరు అడిగింటేనేమో ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ కొనపోయుంటారు. హయ్యర్ ఫ్యూయల్ కాస్ట్ అన్నది. అది మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్‌పెన్సెస్. మీరు చేస్తున్న ట్రావెల్ ఎక్స్‌పెన్సెస్ ఇదంతా పెరుగుతుంది. లాజిస్టిక్స్ పెరిగిందంటే అన్ని కమోడిటీ ఒక తల మీద ఏస్తారు. దీనివల్ల ఓవరాల్ పెట్రోల్ రేట్‌ల్లోని రూ. 103లోని మోర్ దెన్ రూ. 50 టాక్స్.
స్టే సెంటర్‌కి ఎంతేస్తాం, స్ట్రెయిట్‌కి ఎంతేస్తాం అని ఒక డీలర్ బ్రేకప్ ఇస్తున్నారు. ఒక సైడ్‌లో ఏస్తాను చూడండి. టాక్స్ రేటే రూ. 50 మీద. 2 పే రు ఇద్దరు మనసుంచారంటే రేట్ పెంచకుండా వస్తాం. ఆయిల్ మార్కెట్ కామ్‌గానే ఉంది. 100-150 ఉంది. ఆ స్పైట్‌లో ఉన్నా కూడా ఒకళ్ళకొకళ్ళు కుస్తీ ఏస్తున్నంత వరకు యూఏఈ మొదటిసారి చెప్తున్నాను, నేను కూడా కుస్తీలో అంటున్నాను. యూఎస్ అథారిటీస్ ఏం చెప్తున్నారంటే, మేమేమో ఈ గౌతమ్ అదానీ కేస్‌ని ఒక ఫైన్‌తోని సెటిల్ చేయిస్తా అని చెప్తున్నారు. టాటా మోటార్స్ ఏం చెప్తున్నారంటే, డీజిల్ ప్రైస్ పెరిగిపోయిందండి. దాంతో లెక్క కమర్షియల్ వెహికల్ రికవరీ ప్రోగ్రామ్ కష్టపడొచ్చు. లాస్ట్ ఇయర్ ఉన్నంత వరకు ఈ సంవత్సరం అంత ఉండదు. హయ్యర్ ఫ్యూయల్ ప్రైసెస్ ఫ్లీట్ ఎకనామిక్‌ని ఖాళీ చేసేస్తాయి. ట్రాక్టర్ రిప్లేస్‌మెంట్ టైమ్ తగ్గించేస్తది అని చెప్తున్నారు. ఎయిర్ ఇండియా లాస్ట్ ఇయర్ 27,000 కోట్లు. అది ఇంత నంబర్‌లో ఈ నంబర్‌లో మల్టిప్లై చేసామంటే చాలా ఎక్కువ. ముందున్న దానికి ఇప్పుడున్న దానికి యావరేజ్ చేసి ఒక 27,000 కోట్ల నష్టం. దీనివల్ల న్యూయల్ టాటా చంద్రశేఖర్‌ని కూర్చొని అడుగుతున్నారు. గవర్నమెంట్ ఏం చెప్తున్నారు? డ్యూటీ ఫ్రీ, డ్యూటీ ఫ్రీ ఇంపోర్ట్‌ని తగ్గిస్తున్నాం. దీనివల్ల ఒక లైసెన్స్‌కి 100 కేజీయే. కంప్లయన్స్‌ని పెంచుతాం. మానిటరింగ్ మేము చేస్తాం అని చెప్తున్నారు. గోల్డ్, సిల్వర్ చీప్ డిస్కౌంట్‌లు ట్రేడ్ అవుతున్నాయి. ప్రజలేమో పాత స్టాక్‌ని చీప్‌గానే ఇస్తున్నారు అని చెప్తున్నారు. ముత్తూట్ ఏం చెప్తున్నారంటే, మేము చిన్న టికెట్ లోన్‌లో కాన్సంట్రేట్ చేయడం లేదు. నేను పెద్ద టికెట్ లోన్‌లో కాన్సంట్రేట్ చేశా. చాలా స్మాల్ పోర్షన్ ఆఫ్ ఇండియాలోని జ్యువెల్లరీతో మానిటరైజ్ అయింది. మానిటరైజ్ చేయడానికి చాలా మంచి మంచి దించి ఇంకా లోన్ ఇస్తాం. అలాగని చెప్తున్నారు. ఇప్పుడు జ్యువెల్లరీ రిటైల్స్ ఏమో అన్ని మాల్‌ల్లోని యాప్ తీసుకోవడానికి పిస్తాగా ఉన్నారు. తనిష్క్ కళ్యాణ్ ఏమో ఆళ్ళతో ర్యాపిడ్‌లీ ఆళ్ళ బిజినెస్‌ని ఎక్స్‌పాండ్ చేస్తున్నారు. దీంట్లోని అడి ఏమో ఇలాంటి చైన్ దానికి దెబ్బ తాళడంలోని జ్యువెల్లరీ సేల్స్ తగ్గిందంటే వీళ్ళందరికీ దెబ్బ. నమూరా ఏం చెప్తున్నారంటే, ట్రైజన్‌కి మీదంతా ఒక దోమ కొట్టినట్టుగా ఇది. మనం ఇంటర్నేషనల్ మార్కెట్‌లో కూడా స్ట్రాంగ్‌గానే ఉన్నాం. టైటన్, టైటన్ ఏమో ఇది అడ్వాంటేజ్‌ని యూజ్ చేసి ఔట్ పర్ఫార్మ్ చేసేస్తారని నమ్మకం ఇస్తున్నారు. ముత్తూట్ ఫైనాన్స్ ప్రాఫిట్ మోర్ థాన్ డబుల్స్. ముందు రూ. 10 చేశారంటే రూ. 20 చేస్తున్నారిప్పుడు. ఉన్నా కూడా చిన్న గోల్డ్ లోన్ తగ్గిపోతుందో అనే భయంలోని దాన్ని కొట్టేశారు. ఓకే. టాటా పాసెంజర్ వెహికల్స్ రెవెన్యూ ఫాల్ అయింది ఫస్ట్ టైమ్ ఇన్ 5 ఇయర్స్. ఇది ఎందుకంటే మొట్టమొదటి చూసాను జేఎల్ఆర్ నుంచి. జేఎల్ఆర్‌లో సైబర్ అటాక్ లాసెస్ వచ్చింది. చైనా తరహా స్లో డౌన్‌లోని ఇంపాక్ట్ అది కార్ వెహికల్ సేల్స్‌లోని జేఎల్ఆర్ అదే ఓవరాల్ దెబ్బ తగిలింది. జేఎల్ఆర్ అవుతున్న కాస్ట్ ఆప్టిమైజేషన్‌లోని లోయర్ బ్రేక్ ఈవెన్ పాయింట్ తీసుకొనొచ్చి చాలా ప్రాఫిట్స్ చేస్తాం అని చెప్తున్నారు. ఈడీ ఏం చెప్తున్నారంటే ఐడీఎఫ్‌సి తలకు ఫస్ట్ ఇంకా పెద్దగా చేసి ఇప్పుడు 670 అన్నది 645 అయిపోయింది. ఇండియా ఏమో బాండ్‌లో ఉంటున్న టాక్స్‌ని తగ్గించి పై కంట్రీను లీవ్ తీసుకొని రావడానికి చూస్తున్నాడు డాలర్‌లోని. అలాగని రూమొస్తున్నది. నేను ఇంకా ముందు చెప్తున్నట్టుగా బాండ్ బిల్ పెరిగిందంటే ట్రెజరీ ఇన్‌కమ్ దెబ్బతది. పెద్ద పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ చాలా నష్టం వస్తది. మ్యూచువల్ ఫండ్స్ ఏమో చాలా క్యాష్ చేతిలో ఉంచున్నారు. మార్కెట్ ర్యాలీ చేస్తున్నా కూడా ఎంటర్ అవ్వడం లేదు. జైడస్ లైఫ్ సైన్సెస్ నేను ముందు చెప్తున్నట్టుగా షేర్ బైబ్యాక్ చేసేస్తారు. దాంతో స్టాక్ కూడా బ్లైండ్‌గా ఉంది. ఈ డిస్ప్రెషన్ వల్ల ఇండియా తాలూకా మార్కెట్ క్యాప్‌లోని ఐటీ స్టాక్స్‌లోని $180 బిలియన్ వైపౌట్ చేసేసింది. విప్రో కన్జ్యూమర్ వెంచర్స్ ఏమో పాన్ ఏషియన్ ఫుడ్ బ్రాండ్ మూవీస్ అని దాన్ని డబ్బులు కట్టారు. ఈ ఈ గుర్రం పరిగెడుతుందని డబ్బులు కట్టారు. టీవీఎస్ గ్రూప్ ఏమో 9.9% జనాభా ఎంక్లోని తీసుకొని ఉన్నారు. ప్యాకెట్‌లో ఉంచారు. టీవీఎస్ వేణు గ్రూపే చేస్తున్నారు. టీఎస్ వేణు గ్రూప్ ఏం చెప్తున్నారంటే స్ట్రాటజిక్ ఇన్వెస్ట్‌మెంట్ 200-500 క్రోర్స్ జన ఎఫ్ఎంజీ. దీనివల్ల ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ బ్రేకింగ్‌లోని టీవీఎస్ ఇండస్ట్రీ కాన్సంట్రేట్ చేస్తున్నారు. ఎయిర్‌టెల్ Q4 ప్రాఫిట్ కొద్దిగా తగ్గింది. బికాజ్ ఏమో హై బేస్ ఎఫెక్ట్ రెవెన్యూ చాలా ఎక్కువుంది. అంటే యావరేజ్ రెవెన్యూ పర్ యూనిట్ వీళ్ళదవుతుంది హైయెస్ట్. ఈ కంపెనీ గురించి కవలపడడానికి ఏంటి లేదు. తమిళనాడు గోల్డ్ జ్యువెల్లర్స్ అసోసియేషన్ చాలా స్టెప్స్ తీసుకున్నాడు. ఇక దీని తర్వాత ప్రజలేమో ఓకే. ఇన్వెస్ట్‌మెంట్ ఇంకన్నట్టుగా స్టెప్స్ తీసుకున్నారు. వాళ్ళు చాలా డిమాండ్స్ కూడా ఉంచారు. అది మీరు చదువుతున్నప్పుడు
ఇక మీద కొత్తగా చిట్టు వేయడం కూడా చేయడం అంతే ఇదంతా ఏంటి? ఏసిన్‌సిక్టేట్ అవుతుంది. దాని గురించి రేపు మాట్లాడదాం విడిగా. థాంక్ యూ. నమస్కారం. అందరికీ నమస్కారం. పైల రోజని ఫైనాన్షియల్ లిటరసీ, మనీ ఫర్ నథింగ్ అన్నది రెండో పార్ట్ అది. చెక్స్ ఎలాగా, డిపాజిట్స్ ఎలాగని, డబ్బులు ఎలాగొచ్చిందని, బార్టర్ నుంచి డీమానిటైజేషన్ వరకు కవర్ చేసాం. పిల్లలు ఏజ్ 10-12 పీపుల్‌కి చాలా యూజ్ అవుతుంది. ఈ బుక్ స్పెషల్ ప్రైజ్‌లోని ఇప్పుడు 450కి అమ్ముతున్నాం. యూజ్ చేయండి. థాంక్ యూ. మనీ పేజ్ వెబ్ పేజ్‌ని సబ్స్క్రైబ్ చేయండి. వారానికి 4 ప్రీమియం ఆర్టికల్స్, ఫ్రీ ఆర్టికల్ 10-12 ఆర్టికల్స్ ఏస్తాం. సబ్స్క్రిప్షన్ మాసంకేమో ₹99 ఓన్లీ. చెప్పిన కాన్సెప్ట్స్ ఏమో గ్రేట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తాం. మీరు చదివారంటే చాలా యూజ్‌ఫుల్ ఉంటుంది. థాంక్ యూ. నమస్కారం. పిల్లల గురించైనా ఒక పుస్తకం లాంచ్ చేసాం. ఇది చాలా సక్సెస్‌ఫుల్‌గా ఉంది. ఎవరికి ఆ పుస్తకం కావాలని మా టీమ్‌ని ట్యాగ్ చేయండి. కిందున్న నంబర్‌ని వెబ్‌సైట్ కాంటాక్ట్ చేశారంటే మీరు ఆ పుస్తకాన్ని మీరు తీసుకోవచ్చు. ఈ పుస్తకం పిల్లల పుస్తకం అవైలబుల్‌గా ఉంది. మీరు వెబ్‌సైట్ కొనొచ్చు. కిందున్న వాట్సాప్ నంబర్ కూడా మెసేజ్ చేయొచ్చు. థాంక్ యూ. నమస్కారం. మీకు సందేహాలు ఉండి మీరు నాతో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారంటే స్క్రీన్‌లో కనిపిస్తున్న మెయిల్ ఐడీకి మీరు మెసేజ్ చేయండి. మా టీమ్ మీకు కాంటాక్ట్ చేస్తారు.